పాతంజలి యోగ సూత్రం. పతంజలి రాసినటువంటి యోగ సూత్రానికి ప్రతి శుక్రవారం 7:30 మనం కలుసుకుందాం. సో సో లాస్ట్ వీక్ మనం కుదరలేదు. మేము యోగా రిట్రీట్ పాడేరులో ఉన్నాం కాబట్టి కుదరలేదు, అక్కడ నో సిగ్నల్. కాబట్టి దిస్ వీక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, యోగ సూత్రాలు చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఇది. యాక్చువల్ గా సమాధి పాద ఇస్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఆయన చెప్పడం స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రడక్షన్ అంటారు కదా. ఇంట్రడక్షన్ ఫర్ ఎనీథింగ్ షుడ్ బి ఇన్ వెరీ గ్రాండ్ మేనర్ లో ఉంటారు. నేను చాలా సార్లు చెప్పాను, జేమ్స్ బాండ్ సినిమాలు మీరు చూసినప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటుంది. లైక్ ఎన్ని పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎప్పుడు కూడా ఫస్ట్ 5 to 10 minutes లో మిమ్మల్ని వాళ్ళ లోపంలోకి, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ లోపంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ 5 to 10 minutes సరిపోతుంది, అర్థమైపోతుంది సినిమా నెక్స్ట్ ఏముంటుందని చెప్పేసి. అలాగే పతంజలి కూడా మనల్ని ఫస్ట్ చాప్టర్ నాడు తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ చాప్టర్ అంటే ఫస్ట్ పాద, 4 పాదాలు మీకు తెలుసు కదా. ఫస్ట్ పాద ఈజ్ సమాధి పాదం. ఈ సమాధి పాదం మొత్తం అసలు యోగం అంటే ఏంటి, చిత్తం గురించి తెలియదు. చిత్తం అంటే ఏంటి, అలాగే చిత్తం యొక్క వృత్తులు ఏంటి, వాటిని ఎట్లాగా ఇచ్చేయాలి, నిరోధం ఎట్లా చేయాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి మెల్లగా సమాధి అంటే ఏంటి, సమాధి ఎన్ని రకాలు అని చెప్తూ తర్వాత మెల్లగా మెల్లగా ఈశ్వర అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఈశ్వర ప్రణిధానాత్వ అనే శ్లోకంతో అసలు మనల్ని మాక్సిమం మెస్మరైజ్ చేసేసి చాలా డీటెయిల్ చేస్తారు. ఈశ్వర అనే ఒక్క పదం వాడి ఆయన మిగతా వాళ్ళకి, మిగతా దర్శనాలకి ఈ దర్శనం చాలా డిఫరెంట్. మిగతా దర్శనాలు వేరు, షడ్ దర్శనాలు మనకు తెలుసు. ఈ దర్శనం, యోగ దర్శనం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్ అదర్ దర్శనాస్ అని చెప్పేసి ఆయన అక్కడ ఈశ్వర అనే ఒక్క పదం వాడి మిగతా వాళ్ళకి నాకు ఇది డిఫరెంట్, సో నేను ఐఎమ్ యునీక్ ఇన్ ప్రజెంటింగ్ యోగ దర్శన ఆర్ యోగ సూత్రాస్ అని ఆయన చెప్పడం. సో ఇక్కడ ఈశ్వరుడు అనేది లాస్ట్ వీక్ మనం మాట్లాడుతున్నాం. ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరుడు దేవుడి కింద ఎట్లా కన్వర్ట్ అయ్యాడు, ఈశ్వరుడు భగవంతుడి కింద ఎట్లా కన్వర్ట్ అయ్యాడు. మనం లాస్ట్ వీక్ కాదు, బిఫోర్ లాస్ట్ వీక్ మనం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా భక్తి అండ్ వేదాంత ఈ రెండు విప్లవాలు భారతదేశం మనకి 8వ శతాబ్దం నుంచి మొదలుపెట్టింది. 8వ శతాబ్దం నుంచి భక్తి అండ్ వేదాంతం. అంతకుముందు లేదు, అంతకుముందు భక్తి లేదు, అంతకుముందు వేదాంతం లేదు. వేదాంతం అంటే అక్కడ ఇంతకుముందు ఉపనిషత్తులను చెప్పేవాడు, కానీ ఆ వేదాంతం వేరు, మనకి ఆదిశంకరాచార్యుడు బోధించినటువంటి వేదాంతం వేరు. సో ఈ రకంగా మనం ఒక టైం లైన్ తీసుకొని ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు టైం లైన్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, అంతకు ముందు ఏముండేది, మొదలైన తర్వాత ఎలా 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 మారుతుంది. ఇది చాలా సార్లు చాలా మందికి నొక్కి చెప్పేది ఒకటే విషయం, ఏదైనా ఒక విషయం మీ బుర్రలోకి వస్తే దాని టైం లైన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టైం లైన్ గురించి ఆలోచించండి. మొన్న పాడేరు ప్రోగ్రాంలు కూడా దీంట్లో ఎవరు వచ్చారో నాకు తెలియదు, కానీ అక్కడ చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైం లైన్. టైం లైన్ లేకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు మీరు ఇప్పుడున్నారు, తాజ్మహల్ చూసారు. తాజ్మహల్ 14వ శతాబ్దంలో లేదు కదా, ముందు చార్మినార్ వెళ్ళారు, చార్మినార్ 17వ శతాబ్దంలో లేదు కదా. సో ఇప్పుడున్న దాన్ని బట్టి ఇది అనాది అనంతం అనుకుంటే కాదు, ఎప్పటి నుంచో ఉంది, మా భూమి పుట్టినప్పటి నుంచో ఉంది అనే పదం వాడతారు కదా, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎక్కడో చోట మొదలు ఉంటుంది, అంతకుముందు వేరే ఏదో ఉంటుంది, అది దీని కింద కన్వర్ట్ అవుతుంది. చాలా సార్లు ఇంకో విషయం చెప్తాము. మన ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లు మన తాత ఎవరో కట్టించుంటారు. మన తండ్రి కాలంలో దాన్ని కొద్దిగా అప్పుడు ఇంతకుముందు ఏంటి, నేల చూడండి,
అప్పుడు మనకి జస్ట్ సిమెంట్, దాంట్లో రెడ్ ఆక్సైడ్ లేదంటే నలుపు రంగు, ఆకుపచ్చ రంగు, రెడ్ ఆక్సైడ్ అంటే ఎరుపు రంగు వేసి ఫ్లోరింగ్ చేశారు. తర్వాత 70s ఏమైతే కడప రాళ్ళు అని వచ్చింది. కడప రాళ్ళ తర్వాత అంతకుముందు బాగా డబ్బున్న వాళ్ళు మామూలు పాలు రాయించుకునేవాడు, అంతకుముందు తాండు రాయించుకునేవాడు, అంతకుముందు నాపరాళ్ళు వేయించుకునేవాడు. సో ఈ రకంగా ఏంటంటే మన రొటీన్ సిమెంట్ పేవింగ్ దగ్గర నుంచి మనకి నాపరాళ్ళు వచ్చినాయి, కడపరాళ్ళు వచ్చినాయి, పాలరాయి వచ్చింది, పాలరాయి తర్వాత ఇప్పుడు తర్వాత టైల్స్ వచ్చినాయి, టైల్స్ విట్రిఫైడ్ టైల్స్ వాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో రకరకాల. కానీ ఇవాళ మనం విట్రిఫైడ్ టైల్ చూసి ఇది మా తాత కాలంలో వాడారు అంటే కాదు. తాత కాలంలో వాడేది వేరు, ఇప్పుడు వాడుతుంది వేరు. అలాగే ఈశ్వరుడు అనేది ఫస్ట్ ఇన్ వాడాడు, అంతకుముందు వేరే పదాలు ఉంటాయి పెట్టుకోండి. ఆ తర్వాత ఈశ్వరుడు తర్వాత పతంజలి తర్వాత ఈశ్వరుడు పేరు మారిపోయినాడు. ఈ రోజు మన దేవుడు, కన్వీనియంట్ దేవుడు, భగవంతుడు అనుకుంటున్నాం. అది ఎట్లాగా ఇవాళ ఏంటంటే మిగతా ఈశ్వర ప్రణిధానాత్వ, ఈశ్వరుడికి మనం సరెండర్ అవడం వల్ల కూడా మనకి అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది అని చెప్పేసి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇవాళ ఈశ్వరుడు గురించి ఇంకా నెక్స్ట్ సూత్రాలు నేర్చుకుంటాం. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు అసలు నాకు అనిపించింది పతంజలి యోగ సూత్రాలు ఒకవేళ మనం మొదలు పెట్టకపోతే నేను చాలా మిస్ అయ్యాను. ఈ సంగతి నాకు తెలియదు కానీ నేను చాలా మిస్ అయ్యాను. సో మనం అంతకుముందు ఈశ్వర ప్రణిధానాత్వ అనేది 23వ శ్లోకం అయితే, 23వ సూత్రం అయితే ఒక ఈశ్వర్ చెప్పింది. ఈశ్వర్ అనే పదం వాడి మనల్ని పూర్తిగా ఆయన మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ లో తీసుకెళ్ళిపోయాడు. ఎస్, 23వది ఈశ్వర ప్రణిధానాత్వ. ఈశ్వర ప్రణిధానం వా అంటే ఈశ్వర ప్రణిధానాత్, ఈశ్వర ప్రణిధానాత్ వా, వా అంటే ఆద్. ఈశ్వర ప్రణిధానం వల్ల కూడా మనం ఈ అసంప్రజ్ఞాత సమాధిని మనం పొందగలుగుతామని చెప్పాడు. అంతకుముందు చాలా చెప్పాను, మళ్ళీ ఇంకా రిపీట్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ మనం 23 అయిపోయింది, 24 ఇవాడు 24వ సూత్రం, 25వ సూత్రం, మేబీ 26, 27. యా, 24వ సూత్రం ఏంటంటే క్లేశ కర్మ విపాక ఆశాయై అపరామృష్ణ పురుష విశేశ్వర. జాగ్రత్తగా దీనికి అంతా చక్కగా చెప్పాడు. క్లేశ కర్మ విపాక ఆశాయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఏంటో చెప్తున్నాడు. ఇందాక ఏం చెప్పాడు? ఈశ్వరుడికి నువ్వు సరెండర్ అయిపోతే అసంప్రజ్ఞాత సమాధి వస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరు? ఇందుకు ఎవరికి నన్ను సరెండర్ అవ్వమంటాడు? ఈశ్వరుడు అంటే ఎవరు? పతంజలి దృష్టిలో ఈశ్వరుడు అంటే ఇది మనం గుర్తుపట్టుకోవాల్సింది.
తప్ప ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు అని కాదు. పతంజలి దృష్టిలో ఈశ్వరుడు అంటే ఎవరు? సో ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ముందే ఆయన గుణాలు చెప్పేస్తాడు. ఆయన గుణాలు చెప్తున్నాడు. క్లేశ కర్మ విపాక ఆసాయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు అంటే పురుష విశేషం, ఒక విశిష్టమైనటువంటి పురుషుడు. పురుషుడు అంటే మగవాడు ఆడది ఒక వ్యక్తి కాదు ఇక్కడ. క్లేశ కర్మ విపాక ఆచాయై అపరామృష్ట. క్లేశాలు ఉండవు, కర్మ ఉండదు, విపాకం ఉండదు, ఆశ ఉండదు. అపరామృష్ట, దాని దేని ద్వారా కూడా ఆయన ఆయన అంటించుకోడు. క్లేశ కర్మ విపాకం ఆశ ఏమి ఉండవండి. అపరామృష్ట పురుష విశేష ఈస్ విశేష పురుష, ఈస్ విశేష పురుష అంటే సంథింగ్ లైక్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. విశేష, నో అదర్ దాన్, నన్ అదర్ దాన్. దీనికి వాడు పురుషుడు గురించి చాలా మాట్లాడతాం మనం. ఓకే, దీనికి ఇండివిజువల్ గా చూద్దాం. 24 సూత్రం సాంస్క్రిట్ లో ఏం చెప్పాడు? క్లేశ కర్మ విపాక ఆచాయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశ అంటే ఎఫ్లిక్షన్స్, దుఃఖాలు, కష్టాలు, అవేమి ఈయనకి పట్టవు. కర్మ యాక్షన్స్, ఈయన పనేమి చేయడు. ఈయనకి కర్మ ద్వారా వచ్చినట్టు విపాక రిజల్ట్స్ ఏమి రావండి, ఏమి అంటుకోవు. కర్మ విపాకాలు ఏమి ఉండవండి, ఎందుకంటే ఆయన ఏం పనులు చేయడు కాబట్టి. క్లేశ, ఆయన కష్టం కూడా ఉండదు. ఆశాయ ఇంప్రెషన్స్, దర్ ఇస్ నో ఇంప్రెషన్స్ ఇన్ హిమ్. ఈ ఆశ గాని, విపాకం గాని, కర్మ విపాకం గాని, క్లేశం గాని ఈయన అపరామృష్ట, అన్టచ్. ఈయనేమి అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు అని చెప్తా ఉంటాడే, శస్త్రము ఛేదించజాలదు అని చెప్తా ఉంటాడే, అలాంటి పురుష, అలాంటి దాన్ని మనకి పతంజలి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పురుషుడు అంటే ఏంటి? ఈస్ అన్టచ్డ్ బై క్లేశ, నో రిఫ్లెక్షన్స్, నో యాక్షన్స్, నో రిజల్ట్స్. పని వలన లేదు, పని వల్ల వచ్చిన ఫలితాల వల్ల లేదు, నో గుర్తులు కూడా లేవు ఆయనకు, నో ఇంప్రెషన్స్ ఏమీ లేవు, అన్టచ్డ్. ఇవన్నీ కూడా ఆయన ఏమీ చేయగలరు, ఏమీ చేయగలరు, ఏమీ చేయగలరు. దట్ ఈస్ అ స్పెషల్ సెల్ఫ్. ఈస్ ద పురుష విశేష స్పెషల్ సెల్ఫ్. ఓకే, ఈశ్వర. ది ఈశ్వర is క్లేశ కర్మ విపాక ఆసాయై అపరామృష్ట. క్లేశాలు కానీ, కర్మ విపాకం కానీ, ఆశలు కానీ ఆయన్ని ఏమీ చేయలేవు, ఆయన్ని దానికి అంటుకోవు, ఆయన ఏమి అంటుకోవు. జస్ట్ లైక్ ఇదే మనకి భగవద్గీతలో పద్మపత్ర మివ అంబస అని ఒక చెప్తాడు కదా మనకి. స్పెషల్ వ్యక్తి ఎట్లా ఉండాలి నాకు చెప్తూ, పద్మపత్రం ఇవ అంబస. అంబ నీరు, ఆప్ అంబ నీరు. నీటిలో పుట్టినటువంటి పద్మపత్రం నీటిలో పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీటిలో చనిపోతుంది, కానీ ఆ నీరు దానికి అంటుకోదు. దట్ ఈస్ లైక్ క్లేశ కర్మ విపాక ఆసాయై అపరామృష్ట. ఏమి క్లేశం గాని, కర్మ గాని, కర్మ విపాకం గాని, ఆశాయై ఆశలు గాని, ఇంప్రెషన్స్ ఇవేమి కూడా అపరామృష్ట, ఆయన ఏమి ముట్టుకో. దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ద పురుష. వెరీ ఇంట్రెస్టింగ్. ఈశ్వర is a special self untouched by afflictions, actions and their results and impressions. ఏమి ఉండవు ఆయన చూస్తుంటాడు. చాలా ఉన్నాయి దీని గురించి, ఈ లక్షణాలు ఇవాళ చాలా మాట్లాడతారు. సో ఏం చెప్పారు? కామెంటరీస్ చెప్పాను కదా, వ్యాసుడు రాసిన కామెంటరీలో వ్యాస డిస్క్రైబ్స్ ఈశ్వర ఈజ్ ఎటర్నల్లీ ప్యూర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ సంబంధం అనే దానికి ఈయనకి సంబంధం లేదు. కారణం లేదు, ఈయనతో కార్యం లేదు.
వ్యాసుడు రాసిన కామెంటరీ. ఓకే, కామెంటరీ ఏం చేస్తాడండి, దిస్ దట్ ఈశ్వర ఈజ్ ఎటర్నల్లీ ప్యూర్ అండ్ ఫ్రీ, ఈజ్ వెరీ ప్యూర్ ఇన్ ఫార్మ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈయన ఏమి కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈయనకి కార్యకారణ సంబంధానికి నిమిత్తం లేదు. అండ్ బికే అయ్యంగార్ రాసిందంటే ఏం చెప్తారంటే, సీస్ ఈశ్వర యాజ్ ది అల్టిమేట్ టీచర్ ఎంబాడింగ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే, ఈజ్ ద అల్టిమేట్ టీచర్, పురుష విశేష, మామూలు పురుషుడు కాదన, విశేషమైనటువంటి పురుషుడు. అండ్ ఎంబాడింగ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి పురుషుడు. సో స్వామి సచ్చిదానంద ఏం చెప్తాడంటే, పోర్ట్రైస్ ఈశ్వర యాజ్ ది అన్చేంజింగ్ రియాలిటీ ఎమిట్స్ ది ట్రాన్సిస్టెంట్ వర్డ్. ఈ చరాచర సృష్టిలో ఈజ్ ద అన్చేంజింగ్. ఆయన చేంజ్ కూడా అలాగే ఉంటాడు. మనం వెళ్ళిపోతా ఉంటాం, మన తర్వాత ఇంకో తర్వాత వస్తుంది, మన తర్వాత ఇంకో తర్వాత వస్తుంది, మన తర్వాత ఇంకో తర్వాత వస్తుంది. ఈయన ఒక బండరాయి అనుకోండి, బండరాయి అలా చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఎప్పుడు పుట్టింది బండరాయి, ఎప్పుడో పుట్టింది అనుకోండి, అందరిని చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళిపోతూ ఉంటాం, మనం అలా వెళ్ళిపోతాం. కానీ ఆ బండరాయి అలాగే ఉంటుంది. అలాంటి ఒక ఒక ఈశ్వర ఈజ్ అన్చేంజింగ్ రియాలిటీ, బట్ అది అక్కడే ఉంటుంది, దాన్ని ఎవరో కలపలేదు. అండ్ టీవీకే దేశికాచార్య గారు ఏం చెప్తారంటే, కన్సిడర్స్ ఈశ్వర ఇస్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేం చెప్తారంటే, ఏ గైడింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ఎ పురుష ఈజ్ ఎ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. మనం మారడానికి ఆయనే కారణం అవుతాడు, కానీ ఆ కారణానికి ఆయన తీసుకోడు. ఆయన నువ్వే కారణం అంటే ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోండి మాట్లాడు. మనం అనుకుంటాం ఆయనే కారణం, కానీ నేను కారణం కాదు అంటాడు. సో దిస్ ఈస్ పురుష విశేష. ఎక్సలెంట్ సూత్ర ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఈశ్వరుడు అంటే గుణగణాలు చెప్తారు. ఇక్కడ 25వ సూత్రం వన్స్ అగైన్ మళ్ళీ పురుషుడి యొక్క లక్షణాలు చెప్పింది. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తత్ర అక్కడ అంటే అక్కడ ఆ పురుషుడిలో నిరతిశయం సర్వజ్ఞ బీజం, అన్సర్పాస్డ్. నిరతిశయం అంటే అన్సర్పాస్డ్, దాన్ని కొట్టేవాడు లేడు, దాన్ని మార్చేవాడు లేడు, దాన్ని దిద్దేవాడు లేడు. సర్వజ్ఞ అంటే ఒక నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేయాల్సిన లేదు. ఇంకా మనం అనుకుంటాము, జస్ట్ లైక్ భగవద్గీత తీసుకుంటాం. భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అని మనం, కానీ భగవద్గీత ఇంచుమించుగా ఒక 500 సంవత్సరాల పాటు దాన్ని మారుస్తూ ఉన్నారు. చాలా మంది ఒప్పుకోరు. కానీ యాజ్ పర్ సైన్స్, యాజ్ పర్ సంథింగ్ లైక్ మనకి భాషా కోవిదులు ఉంటారు, భాషకు సంబంధించిన పండితులు ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి భగవద్గీతలో చాలా సార్లు చేంజ్ చేసినట్టుగా మనకి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇదిగో ఈ శ్లోకం ఈ అధ్యాయంలో, ఈ శ్లోకం తర్వాత చేర్చబడింది. మొన్నే చెప్పాను, ఆకులు కట్టడం. 4 ఆకులు ఎక్కువ చదివాడంటే ఏంటంటే 4 ఆకులు అంటే ఇవి. ఈ 4 ఆకులు కట్టడం అంటారు. ఆకులు కట్టడం అంటే ఏంటంటే కొత్త వాటిని యాడ్ చేయడం. ఎప్పుడు యాడ్ అవుతారండి, మనం ఎంతో గట్టిగా రాసినటువంటి మన రాజ్యాంగంలోనే ఎన్నో మనకి అమెండ్మెంట్స్ చేసుకుంటాం కదా, అలాగే ప్రతి పుస్తకంలోనే అమెండ్మెంట్ అనేది ఉంటుంది. కానీ తత్ర ఎక్కడ పురుషుల్లో దర్ ఇస్ నో అమెండ్మెంట్. ఎప్పుడైతే ఒకటే జ్ఞానం, అది కంటిన్యూస్, దట్ ఇస్ సర్వజ్ఞ బీజం. ఇది చూడండి, సర్వజ్ఞ బీజం అంటే అన్నిటికీ బీజం అక్కడే ఉంది. ఇన్ హిమ్ ఈస్ ద సీడ్ ఆఫ్ అన్సర్పాస్డ్ ఆమ్నిప్రెజెన్స్, omniscience. సర్వజ్ఞ. He knows everything.
ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే ఈశ్వరుడు అనేవాడు హీ నోస్ ఆమ్ని సైన్స్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్. ఆయనలో ఒక సీడ్ అంటే ఉదాహరణకి మనకు మర్రి విత్తనం తీసుకుంటే మర్రి చెట్టు దాంట్లో ఎలాగ ఉంటుంది? మనకు మర్రి చెట్టు ఇవాళ 10 మైళ్ళు 20 మైళ్ళు వ్యాపించినట్టు చెట్లు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది అనుకో. ఓకే, మనకి రెడ్ వుడ్ ట్రీ అని ఉంటుంది అమెరికాలో. సో ద టాలెస్ట్ ట్రీ, ఎంత పొడిగినా వెళ్ళవండి, అది విత్తనం ఎంత ఉంటుంది, మొట్టమొదటి ఎంతే ఉంటుంది. అలాగా ఈ పురుషుడిలో కూడా దాన్ని చేంజ్ చేయలేము, దాన్ని మొక్కలు చేయలేము, దాన్ని ఏమీ చేయలేము, ఇంకా దాని మీద కొత్తగా యాడ్ చేయలేము, దాంట్లో కొత్త తీసేయలేము ఉంటుంది కదా. అలాంటిది ఏదైనా ఉంటే అలాంటి నాలెడ్జ్ ఈస్ తత్వ నిరతిశయం సర్వజ్ఞ బీజం, అన్నిటికీ బీజం సర్వజ్ఞ. ఏదైతే నాలెడ్జ్ ఉందో అన్నిటికీ అక్కడే ఉంది బీజం. ఎక్కడ? పురుషుడు యొక్క లక్షణం చెప్తాను. దిస్ ఇస్ 25th దిస్ థింగ్. దీని గురించి ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఆయనకి కర్మ అంటదు, క్లేశం అంటదు, కర్మ విపాకం అంటదు, ఆశలు అంటవంట. ఆయన తత్వ నిరతిశయం సర్వజ్ఞ బీజం. ఆయనలోనే మొత్తం నాలెడ్జ్ కి బీజం అనేది అక్కడే పడింది. వెరీ ఇంట్రెస్టింగ్. కామెంటరీస్ వ్యాసుడు ఏం చెప్తాడంటే, వ్యాస asserts that Ishvara possesses infinite knowledge. ఇందాక అనుకున్నాను కదా, ఇన్ఫైనైట్ నాలెడ్జ్, దానికి అనంతమైన నాలెడ్జ్ అంటే ఈశ్వరులో ఉందని వ్యాసుడు కామెంటరీ రాసి చెప్తా ఉంటాడు. బికే అయ్యంగార్ హైలైట్స్ దట్ ది సీడ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ రెసైడ్స్ ఇన్ ఈశ్వర. సేమ్ థింగ్ Swami Sachidananda emphasizes that through devotion one can access the omniscience. Of course, the TBK Desikacharya suggests that recognizing this seed within can lead to self-realization. So, our seed gurinchi telusukodame goppa vishayam. Anyway, this is కొత్తగా గొప్పగా ఏం చెప్పలేదు కామెంటేటర్స్ అలాంటి చెప్తారు. సో యా, దిస్ ఇస్ వన్స్ అగైన్ మళ్ళీ ఈయన ఎంతకీ ఏ కాలం వాడంటే, ఇప్పుడు పతంజలి కాలమే 2nd BCయా 4th BCయా 4th ADయా మనం తల్లబద్దలు ఉంటున్నారు సైంటిస్టులు అందరూ కూడా. మరి పురుషుడికి కాలం ఏది అంటే పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. పూర్వేషామపి గురు, పూర్వేషాం అంటే మీ నాన్నగారు ఎవరు? ఓకే, వాళ్ళ నాన్నగారు ఎవరు? వాళ్ళ నాన్నగారు ఎవరు? వాళ్ళ నాన్నగారు ఎవరు? ఇలా మీరు వెళ్ళారనుకోండి. వీళ్ళు గురువు ఎవరు? వీళ్ళు గురువే. పూర్వేషాం అపి, మీరు ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి వెళ్ళండి. ఎంత వెనక్కి వెళ్ళినా పూర్వేషాం అపి అంటే ఈ సంథింగ్ లైక్ పూర్వులకి ఏ గురువు? కాలేన అనవచ్ఛేదా అన్కండిషన్. ఈయన ఎవరో ఏం చేయలేరు. ఈ గురువుకి ఇంకెవరు పాఠాలు చెప్పవసరం లేదు. ఎందుకంటే సర్వజ్ఞ బీజం, ఇందాక చెప్పాడు సర్వజ్ఞ బీజం ఆయనలోనే అన్నీ ఉన్నప్పుడు ఈయనకి ఇంక పాఠాలు ఎవరు చెప్తారు? ఆయన చెప్పింది ఇంకా అన్సర్పాస్డ్, ఇంకా దాన్ని మార్చేది లేదు, చేంజ్ చేసేది లేదు, సర్వజ్ఞ, అన్ని తెలుసు. ఇలాంటి ఆయన పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేద. సో సహ ఏవ దిస్ పూర్వేషామపి of the ancients api, even for the ancients is the guru. Kalena by time anavachcheda unconditions. కాలం మారింది కదా అని చెప్పేసి పురుషుడి యొక్క జ్ఞానం మారదు, అదే జ్ఞానం చెప్తున్నాడు. ఆయన ఎవరో మార్చలేదు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది పతంజలి చెప్పినటువంటి ఈశ్వరుడి యొక్క లక్షణం. ఈజ్ ద గురు ఆఫ్ అవర్ ancestors అండ్ కాలేన అనవచ్చేది. ఆయన అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు మనకు కూడా అదే చెప్తాడు ఆయన. అంటే ఆయన నాలెడ్జ్ లో చేంజ్ లేదు, ఆ నాలెడ్జ్ ఎవరు చేంజ్ చేయలేదు. సర్వజ్ఞ బీజం కాలేన అనవచ్చేద. కాలం ఏం చేయలేదు, ఆయన నాలెడ్జ్ ని మనం మాట్లాడుతాం. వెరీ చాలా డీప్ గా చెప్తున్నాడు.
So he's the teacher of even the ancient teachers. He's the teacher of the ancient teachers, being unconditioned by the time. ఆయన అన్నిటిని కాలం మార్చేస్తుంది అంటాం కదా, కానీ ఈయన్ని కాలం కూడా మార్చలేదు. కాలైన అనవచ్చేదా. See how beautifully is ఆయన అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని చెప్పట్లేదు. ఆయన కాలం ఏమీ చేయలేదు. ఆయనకు తెలిసిందే ఆ సర్వజ్ఞం, ఆయనకు అన్నీ తెలుసు. అండ్ ఈజ్ ద టీచర్ ఫర్ ది ఏన్షియంట్ గురుస్. నువ్వు ఏదో టీచర్ చెప్పు, మీ మ్యాచర్ మీ మ్యాచర్ మీ మ్యాచర్, ఈ అందరి మ్యాచర్కి మ్యాచర్ పరమ గురువు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వ్యాస ఏం చెప్తాడంటే, వ్యాసుడు వ్యాస భాష్యంలో ఐడెంటిఫైస్ ఈశ్వర యాజ్ ది ఎటర్నల్ టీచర్ బియాండ్ టెంపరల్ లిమిటేషన్స్. బికేఎస్ అయ్యంగార్ ఏం చెప్తారు, డిస్క్రైబ్స్ ఈశ్వర యాజ్ ది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. స్వామి సచ్చిదానంద ఏం చెప్తారంటే, highlights the timeless nature of the Ishvara visitor. The timeless nature of Ishvara's visitor. ఆయనకి కాలం లేదు, ఇవాళ నిన్న రేపు లేదు, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉండదు. టీవీకే దేశికాచార్య చెప్పారంటే, సజెస్ట్ దట్ కనెక్టింగ్ విత్ ఈశ్వర అలైన్స్ ది విత్ ఎటర్నల్ ట్రూత్స్. నువ్వు నిజం తెలుసుకోవాలంటే ఆ ఈశ్వరుడితో తెలుసుకో. ఎందుకంటే ఈ సర్వజ్ఞ, సర్వజ్ఞ బీజం, నాట్ సర్వజ్ఞ, సర్వజ్ఞ బీజం, అన్నిటికీ ఆయన మూలం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్, దిస్ ఇస్ తస్య వాచక ప్రణవం. ఇది నెక్స్ట్ వీక్, ఆ పై వీక్ 2 వారాలు ప్రణవం గురించి మాట్లాడుతాం. తస్య వాచక ప్రణవ. హిస్ వాచక ఎక్స్ప్రెషన్ ఇస్ ప్రణవ ఓం. గుర్తుపెట్టుకోండి, ఓంకారం మొట్టమొదటి ఓంకారం అనేవాడు కాదు, ఇది ప్రణవ అనేవాడు. ఈ ప్రణవ గురించి 2 వారాలు మనం మాట్లాడుకొని నెక్స్ట్ వీక్, ఆ పై వీక్ కూడా ఈ వారం ఏంటంటే ప్రణవం గురించి మాట్లాడుతుంది. బట్ పురుషుడు గురించి వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చాలా గ్యాదర్ చేశాను. ఇది ఒకసారి ఎందుకు అంటే, మనం పురుషుడని ఎవరిని అంటున్నాము, పురుషుడు ముందు ఏమనేవాడు, తర్వాత ఎలా మారాడు అనేది మెల్లగా మీరు తెలుసుకుంటే, దీంట్లో ఏంటంటే సాంఖ్యాన్ని యోగా ఫిలాసఫీలో ఇన్ డ్యూలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ శంకర దాంట్లో పురుషుడు అంటే ఏంటంటే, అంటే శంకర యొక్క వేదాంత అద్వైతం అంటాం కదా, దాంట్లో ప్యూర్ కాన్షియస్నెస్. పురుష ఈజ్ ది ఎటర్నల్ అన్చేంజింగ్ కాన్షియస్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ నాట్ ద బాడీ, శరీరం కాదు. ఇట్స్ నాట్ ద మైండ్, ఇట్స్ నాట్ ద ఈగో, అహంకారం కూడా కాదు, ఆర్ ఇంటలెక్ట్, బుద్ధి కూడా కాదు. ఆల్ ఆఫ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ప్రకృతి. ఇది ప్రకృతి కూడా కాదు. ఈ డస్ నాట్ యాక్ట్. పురుష ఈజ్ ద సీయర్, ప్రకృతి ఈజ్ ద సీ. ఇది యోగ సూత్రాలు 2 పాదంలో అవుతుంది. సాధారణ పాదంలో చెప్తాడు అనమాట. పురుషుడు చూస్తూ ఉంటాడు, ప్రకృతి మనకు కనపడుతూ ఉంటుంది. మనకు కనపడే ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం చూస్తున్నామో మనం ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిసిపోతాం. మనం ప్రకృతి అంటారు. దీని తర్వాత ఇంకా పైన ఉన్నాయి, కానీ పురుషుడు మాత్రం అన్టచ్డ్, ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రకృతి. ఇది సాంఖ్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి. కొద్దిగా డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. డస్ నాట్ యాక్ట్. పురుష డస్ నాట్ యాక్ట్. సో ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ప్రకృతి. పురుష అండ్ ప్రకృతి ఆర్ 2 ఎటర్నల్ రియాలిటీస్. భారతదేశం యొక్క భారత సంస్కృతిలో, భారతీయ జ్ఞాన సంపదలో ప్రకృతి, పురుష అనే 2 పదాలు ఎప్పుడు ఏర్పడతా ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. ప్రకృతి అనేది వేరు, అంటే మనం, ప్రకృతి అంటే మనం, పురుషుడు అంటే మనలో ఉండేవాడు. 2 మనమే, గుర్తుపెట్టుకోండి. 2 మనలో ఉంటాయి, కానీ ఈ పురుషుడు అనేవాడు ఈజ్ అ నాన్ డూయర్, ప్రకృతి ఈజ్ డూయర్. డూయర్ అంటే చేసేది, రియాక్ట్ అయ్యేది, మారేది, నశించిపోయేది. కానీ బట్ పురుష ఇస్ చేయడు. ఏం చేస్తాడు మరి? కేవలం చూస్తూ ఉంటాడు. ద్రష్ట. సో ప్రకృతి ఇస్ అన్కాన్షియస్ యాక్టివ్ ఎనర్జీ విచ్ ఇంక్లూడ్ ద బాడీ, మైండ్
సెన్సెస్ ఎట్సెట్రా మనం అనుకుంటాం. మనకు కనపడేది మన ప్రకృతి, మనం బయట ఉండేది కూడా. ఇది త్రిగుణాత్మకం, పంచభూతాత్మకం. 5 రకాల పంచభూతాలు ఉంటాయి, 3 రకాల గుణాలు ఉంటాయి, వీటన్ని. కానీ పురుషుడికి ఇవేమి ఉండవు. రైట్, గుడ్. వీటన్నిటికీ వేరే రాశాను, అది మీకు బాగా అర్థమవుతుంది. యా, ఈ పురుషుడు అనేవాడికి సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే పురుషుడిని ఏ వేరు భాషల్లో, అంటే ఎలాగా మనకి, అంటే మన ఇండియన్ ఇండియన్ కల్చర్ లో పురుషుడిని ఎలా పిలిచారు, ఏమేం పేర్లు ఉన్నాయి వింటే మీకు పురుషుడు అంటే అంటారు ఈజ్ ఆత్మన్. మనం ఆత్మ అని ఏదైతే అనుకుంటా ఆత్మన్ అంటారు సంస్కృత్ లో. ఆత్మన్ మీనింగ్ సెల్ఫ్, సోల్, ఇన్నర్ కాన్షియస్నెస్, used widely in Vedanta Upanishads, sometimes equated with Purusha as the inner observer. Example, Atman is Brahman. Iyam Atma Brahma. Iyam Atma Brahma అని ఉపనిషత్తు చెప్తాం. అంటే ఈ ఆత్మే బ్రహ్మన్. బ్రహ్మన్ ఆత్మన్ రెండు ఒకటే. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఈ పురుషుడికి ఇంకా పేర్లు ఏమేమి ఉన్నాయని వెతికితే ఆత్మ అనేది ఒక గుర్తుపెట్టుకోండి. రెండోది జీవ. మనం జీవుడు అంటాం. జీవుడు జీవుడు వెళ్ళిపోయాడు అంటాం, కానీ జీవుడు చనిపోడు. శరీరం చనిపోతుంది, అంటే ప్రకృతి చనిపోతుంది, బట్ ఆత్మ, పురుష, జీవ, జీవుడు వెళ్ళిపోయాడు అంటాం, కానీ జీవుడు చనిపోయాడు అంట. జాగ్రత్తగా విన్నారా? జీవుడు ఉన్నంత వరకే అది పేరు ఉంటుంది. జీవుడు వెళ్ళిపోయిన తర్వాత బాడీ అంట. వెరీ వెరీ ఇంట్రెస్ట్. అది శవం అంట, పార్థివ దేహం. జీవుడు ఉన్నంత అంటే ఈ పురుషుడికి ఇంపార్టెన్స్ అది. పురుషుడు మనలో ఉన్నంత వరకే వాడు జీవి. జీవుడు వెళ్ళిపోయిన తర్వాత అది శవం. చూడండి ఎంత ఇంపార్టెన్స్. మరి మీ కాళ్ళు ఉన్నాయి, మీ చేతులు ఉన్నాయి, మీకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, అహంకారం, బుద్ధి అన్ని అక్కడే ఉన్నాయి. బట్ జీవ is not there. That's why you called as a corpus, a dead body or body. బట్ బాడీ అంటాం మనం. ఇంట్రెస్టింగ్. ఏదైతే లేనప్పుడు మనం దీన్ని బాడీ అని పిలుస్తామో, ఏదైతే ఉందన్నప్పుడు వీడు మనిషి అని పిలుస్తామో వాడే జీవుడు. Meaning individual soul, embodied self, often refers Purusha in bondage. It is under the influence of karma and ignorance. In Sankhya, the Jiva is a Purusha. సాంఖ్య దర్శనంలో జీవుడిని పురుష అనే పదం వాడాడు ఆయన. పురుష పురుష ప్రకృతి కాంప్లెక్స్ లో ఆయన జీవ అనే పదం మనకి సాంఖ్యంలో కనిపిస్తుంది. రెండవ సినోనిమ్. మూడో సినోనిమ్ సాక్షి. ఇంకొక పురుషుడికి ఇంకో పేరు సాక్షి. ఇస్ ద విట్నెస్. అంటే ఆయన ఏం చేయడు. మనం చూడండి, కొట్టుకుంటారు అనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మనం చూస్తా ఉన్నాం అనుకోండి, మీరు వీళ్ళ వైపు కాదు, వాళ్ళ వైపు కాదు, వాళ్ళ కోపం మీకు రాదు, వాళ్ళ యొక్క కోప తాపాలు మిమ్మల్ని అంటారు. మీరు సాక్షి అన్నమాట. కాబట్టి అది సాక్షి అంటే డిస్క్రైబ్స్ పురుష యాజ్ ద సైలెంట్ అబ్జర్వర్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ అండ్ థాట్స్ ప్రామినెంట్ ఇన్ యోగా అండ్ అద్వైత వేదాంత. సాక్షి అనే పదం మనకి యోగాలో వాడాడు, అద్వైత వేదాంత. సాక్షి అనే పదం అద్వైత వేదాంతంలో కనిపిస్తుంది, అండ్ యోగాలో కూడా సాక్షిభూతం, సాక్షిగా ఉండు అంటారు. ఇది మూడవ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఆత్మ, రెండోది జీవ, మూడోది సాక్షి, నాలుగోది క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రజ్ఞ అనేది క్షేత్రజ్ఞ సంవాదం అని చెప్పేసి మనకి బ్రహ్మాండంగా భగవద్గీతలో ఉంటుంది. క్షేత్రజ్ఞ అని పిలుస్తారు. మీనింగ్ ది నోయర్ ఆఫ్ ద ఫీల్డ్. క్షేత్రం అంటే ఒక ప్లేస్, జ్ఞా అంటే జ్ఞానం. ఆ క్షేత్రం గురించి తెలుసు. అంటే క్షేత్రం ఈజ్ దిస్, క్షేత్రం ఈజ్ అవర్ బాడీ, అండ్ he knows
what is inside your body is Kshatrajna. And he knows who knows about body is Kshatrajna. Who knows about Kshetra, that is body, is Kshatrajna. Okay? So meaning, knower of the field from Bhagavad Gita. So refers the Purusha as the one of the who knows the body, mind, field. Kshetramu. The body, mind అనేటటువంటి ఈ క్షేత్రము తెలిసిన వాడే ఆయన. ఎగ్జాంపుల్ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఓకే, నేను క్షేత్రజ్ఞులను తెలుసుకో అని చెప్పేసి భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్తాడు. 13వ అధ్యాయం 2వ. 4వది క్షేత్రజ్ఞం. 5వది బ్రహ్మన్. ఇందా చెప్పాను, ఆత్మ ఇది బ్రహ్మ. సో మీనింగ్ అబ్సల్యూట్ రియాలిటీ ఇన్ అద్వైత వేదాంత పురుష ఇస్ ఆత్మ. బ్రహ్మైవ జీవో నా అపరః. బ్రహ్మైవ జీవో నా అపరః. ఇది శంకరాచార్య చెప్తా ఉంటాడు. అంటే ఆత్మైనా జీవుడైనా ఒకటే, గుర్తుపెట్టుకో. ఎక్కడ అందు గురించే ఈ టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తాను. సో ఆత్మ వేరు, అంటే ఆత్మ వేరు, శరీరం వేరు అని చెప్పేసి మనకి అన్ని చెప్తుంటే, ఒక్క శంకరాచార్యుడు మాత్రం జీవో బ్రహ్మైవ నాపరః, జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు అంటే నువ్వు, బ్రహ్మ ఒకటే అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ సార్ మీకు వివరాలు చెప్తాను. ఇన్ అద్వైత వేదాంత పురుష ఇస్ ఈక్వల్ టు ఆత్మన్, ఆత్మన్ ఇస్ ఈక్వల్ టు బ్రహ్మన్. In his view, there is no duality between individual and universal. ఇండివిజువల్ అంటే మళ్ళీ ఇక్కడ ప్రకృతి కాదు, నీ లోపల ఉండే పురుషుడు, పరమ పురుషుడు అంటే పరమాత్మ, రెండు ఒకటే. బ్రహ్మో జీవైవ జీవో బ్రహ్మైవ నా అపర. ఇక్కడ బ్రహ్మన్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇది 5వ పేరు. 6వది పురుషోత్తమ, సుప్రీం పురుష. ఈయన పురుషుడు కాదు, పురుషోత్తమ. మెన్షన్ ఇన్ భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తాడంటే ఆత్మకు ఇంకో పేరు పురుషోత్తమ, పురుషుడు ఇంకో పేరు పురుషోత్తమ. రిఫర్స్ గాడ్ యాజ్ ది సుప్రీం సెల్ఫ్ బియాండ్ బోత్ పెరిషబుల్ క్షర అండ్ ఇంపెరిషబుల్ అక్షర. అంటే భగవద్గీతలో పురుషుడిని 3 రకాలుగా వివరిస్తాడు. సో ఒకటి పురుష అంటే క్షర పురుష, అక్షర పురుష అండ్ పరమ పురుష. 3 పురుషులు చెప్తాడు భగవద్గీతలో. ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, పురుష ఇన్ పురుషోత్తమ భగవద్గీత. అండ్ పరమాత్మ, పరమాత్మని ఎవరు చెప్పారు అది కూడా చూసుకోండి. అది జాగ్రత్తగా చెప్తారు. ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి మనకి. అందరూ పరమాత్మ గురించి చెప్పలేదు, అందరూ ఆత్మ గురించి ఒకటే అని చెప్పలేదు. కొన్ని మనకి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఎక్కడున్నాయో కూడా గమనించండి. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇది. రకరకాల వ్యక్తులు రకరకాల వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని రకరకాల విధాలుగా వాళ్ళు ప్రదర్శించి వాళ్ళు చెప్పినా కూడా అందరం మనం ఒప్పుకుంటాం. అంటే విభేదం అనేది మన భారతదేశంలో లేదు. నువ్వు చెప్పింది రైటే, నేను చెప్పింది రైటే. దిస్ ఇస్ భారతదేశం. నేను చెప్పింది రైట్, ఓకే, నువ్వు చెప్పింది కూడా తప్పు. ఇది డిబేట్. డిబేట్లు ఉండవు భారతదేశంలో. డిబేట్లు ఉండవు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, నాట్ డిబేట్స్. గుర్తుపెట్టుకుని డిబేట్ అనేది భారతదేశంలో ఉండదు. నువ్వు రైటే, నేను రైటే, అంతే. నీ తప్పు, నాది రైట్, తప్పు. నో, ఇట్ వాజ్ నెవర్ దేర్. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ, తత్వమసి, అదే నువ్వు. చూడండి, నేను బ్రహ్మే, నువ్వు బ్రహ్మే. ఎంతకంటే గొప్పగా చెప్తారు. ఏ దేశంలో ఉందా ఇట్లాంటిది? కేవలం భారతదేశం. ఇవన్నీ తెలియక ఇక్కడ అందరూ నేను చెప్పిందే రేటు, నేను చెప్పిందే రేటు, నేను చెప్పింది. గొప్ప గొప్ప పండితులు కూడా ఇదే ఇదే సంథింగ్ లైక్ నో దే డిబేట్, డోంట్ డిస్కస్. వాళ్ళు డిస్కస్ చేయకుండా డిబేట్ మొదలు పెడతారు. నేనే రైటు, నేనే రైటు. సో నువ్వు రైటు కాదు, నేను రైటే, నువ్వు రైటే, ఇది కరెక్ట్. ఇలాంటి కంక్లూజన్ ఎప్పుడు వస్తావో నువ్వు హ్యాపీగా ఉంటావు. ప్రతివాడు మన లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే సంథింగ్ రిలేషన్స్ తీసుకోండి. భార్య ఎవరైనా
అవతరాడు నేను. ఇద్దరు మనుషులు అవ్వాల్సిన లేదు. ప్రకృతి, కుక్కలు, నక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా అంతే, నువ్వు రైట్ నేను రైట్. ఇప్పుడు ఒక జింకను వేటాడింది అనుకోండి పులి, పులి తప్పని ఎట్లా అంటాం? అది రైటే. మరి జింక గడ్డి తింటుంది కదా, మరి గడ్డి కూడా జీవం ఉన్నదే కదా, మరి అది అక్కడ తప్పు కదా? నో, సర్వైవల్ తప్పదు. అది రైటే, ఇది రైట్. అలా కాకుండా జింక రైటు, పులి తప్ప అన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? మరి సృష్టించింది ఎందుకైనా ఫర్ సర్టన్ పర్పసెస్. ఆ పర్పస్ అంతే, అలాగే రైట్. తర్వాత పరమాత్మ, సుప్రీం సెల్ఫ్, యూనివర్సల్ ఆర్ కాస్మిక్ సెల్ఫ్ దట్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్స్. మనలో ఉన్నది పరమాత్మ. యూజ్డ్ ఆఫెన్ ఇన్ వేదాంత అండ్ భక్తి ట్రెడిషన్స్. ఈ పరమాత్మ అనే పదం వేదాంతంలో ఉంది, భక్తి ట్రెడిషన్స్ లో ఉంది. దీని గురించి చెప్పింది. ఓకే. అండ్ నారాయణ, ఈశ్వర, మహాపురుష. పురుష అనే పదం నేను చెప్పాను కదా, మనకి ఆ ముఖ్యంగా పురుషుడు అనే పదం మనకి పతంజలి చాలా ఐడెంటిఫై చేసి చాలా క్లియర్. దెర్ ఆర్ మోర్ థీస్టిక్ synonyms ఫర్ సుప్రీం పురుష. నారాయణ ఇస్ వన్ ఆఫ్ దెమ్, ఈక్వేటెడ్ విత్ ది డివైన్ పురుష ఇన్ వైష్ణవిజం. వైష్ణవిజంలో నారాయణుడే పురుషుడు అంటారు, కరెక్టే. శైవిజంలో శివుడే పురుషుడు అంటారు, రైటే. అది చెప్పేది నేను. శివుడు గొప్పవాడా లేదంటే విష్ణుమూర్తి గొప్పవాడా కాదు. వాళ్ళ గొడవలు ఉండవు, మనం పెడతాం గొడవలు వాళ్ళ మధ్యలో. మనమే పెడతాం గొడవ, మనం పెట్టి మనం అనుకుంటాం. ప్రపంచంలో మీరు జాగ్రత్తగా ఉన్నది యుద్ధం జరిగింది కదా, అంతకుముందు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, అంతకుముందు చాలా యుద్ధాలు జరిగింది. ఇరాన్ ఇరాక్ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాయి. సో అంతకుముందు కువైట్ గురించి అమెరికా యుద్ధం చేస్తుంది కదా 90s లో. అంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ ముందు వియత్నాం గురించి జరిగింది కదా. యుద్ధాలు ఎప్పుడు జరుగుతూ ఉండేది గుర్తుపెట్టుకోండి. భూమి పుట్టినప్పటి నుంచి యుద్ధాల్లో చనిపోయిన వ్యక్తులు, అంటే యుద్ధాల్లో చనిపోయిన మనుషుల నెంబర్ కంటే కూడా మతాల మధ్యలో వచ్చిన గొడవలో చనిపోయాడు ఎక్కువ. అండర్లైన్ దిస్. కావస్తే మీరు వెళ్ళండి, వెతకండి వెతకండి వెతకండి. మతం మధ్యలో కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళే ఎక్కువ, అంటే యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళ కంటే భూమి పుట్టినప్పటి నుంచి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా మనం ఎంత అజ్ఞానంతో బతుకుతున్నాం. వైష్ణవిజం గొప్పదని వైష్ణవులు, శైవిజం గొప్పదని శైవులు కొట్టుకుని ఎంతమంది తెచ్చుకోలేదు, ఎంతమంది చంపేయలేదు. ఎన్ని యుద్ధాల కంటే దీంట్లోనే ఎక్కువ మంది చనిపోయారు. దిస్ ఇస్ వెరీ వెరీ సాడెస్ట్ థింగ్. సాడెస్ట్ థింగ్. ఈశ్వర, ది పర్సన్ ఆఫ్ గాడ్ ఇన్ యోగా ఫిలాసఫీ. మహాపురుష, ది కాస్మిక్ పర్సన్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంది, వాడు కాస్త దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే. దెన్ ఇన్ యోగా అండ్ సాంఖ్య, ఇన్ యోగా అండ్ సాంఖ్యలో సో సో తర్వాత సర్వగత, ఆమ్ని ప్రెసెంట్. ఇందుగలడు అందు లేడను సందేహం వలదు చక్రి ఎందెందు వెతికిన అందందే గలడు అంటాడు. సో ఈజ్ కాల్డ్ ఆమ్ని ప్రెసెన్స్. సర్వగత, అన్ని చోట్ల ఉన్నాడు, ప్రెసెంట్ ఎవ్రీవేర్, పెర్వేడింగ్ ఇన్ ఆల్ ఎగ్జిస్ట్. ఏదైతే భూమి మీద నీకు కనిపిస్తుందో అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ సర్వగత. ఈజ్ ద పురుష. పురుషుడికి ఎన్ని పేర్లు ఉంటుండే? సర్వజ్ఞ, ఆమ్నిసెంట్, ఈ నోస్ ఎవ్రీథింగ్, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, అన్నిటి గురించి అంటే సర్వజ్ఞ, ఇది కూడా పురుషుడే. అండ్ సర్వశక్తిమాన్, ఆమ్నిపొటెంట్, ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ఈజ్ ద బ్రేవెస్ట్, ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఆయన్ని కొట్టేవాడు ఎవడు లేడు, ఆయన మించినవాడు ఎవడు లేడు. ఈజ్ ద పురుష. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆల్ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అండ్ యాక్షన్స్. ఓకే. ఈజ్ సర్వశక్తిమాన్ అండ్ నిత్య, ఎటర్నల్. నిత్య అంటే టైం లైన్ లేదు దీనికి. ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు? నేను పుట్టలేదు, చచ్చిపోలేదు, ఆయన ఉన్నాడు అంతే. ఎన్నాళ్ళు ఉంటాడు ఏమో నాకు తెలియదు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు?
ఎవరికి ఈజ్ ఎటర్నల్, బియాండ్ టైం, అన్క్రియేటెడ్, ఈయన ఎవరు పుట్టించలేదు, అండ్ ఇంపెరిషబుల్, ఈయన ఎవరు చెప్పలేదు. దిస్ కాల్డ్ నిత్య, ఈజ్ నిత్య, శుద్ధ, ఈజ్ ప్యూర్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఇంపర్ఫెక్షన్, కర్మ ఆర్ అటాచ్మెంట్. ఈయనకి ఏమి, ఆయనకి ఒక ఇంపర్ఫెక్షన్ అంటే ఒక ఇంపర్ఫెక్షన్స్, యూనో, ఇంపర్ఫెక్షన్ అంటే ఆయన తప్పులు లేవు, ఇంకా ఫుల్లీ ఫార్మ్డ్ అనమాట, ఇంకా ఆయనకి ఏ తప్పులు లేదు. దాని వెతక కర్మ కానీ ఆయనకి అటాచ్మెంట్స్ ఏమి అంటుకోవాలి, ఫ్రీ ఫ్రమ్ imperfection, the karma or attachment. Is Suddha, is the purest, is the purest thing available on the earth, or not in that, in the cosmos. And is a Sakshi, in the Japan, is a witness, is a Akarta, in generally, is a non-doer. Akarta does not perform any action or any cause or karma. ఏమి చేయడు, అకర్త అండ్ అభోక్త, ఏమి చేయడు, ఏమి తీసుకోడు, ఇది అభోక్త. దాన్ని ఏమి అంటుకో, డస్ నాట్ ఎంజాయ్ ఆర్ సఫర్, ఎంజాయ్ ఆర్ సఫర్, ఆయనకి ఎంజాయ్మెంట్ లేదు, సఫరింగ్ లేదు, ఆ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. దేని ఏ పని చేసినా కూడా ఆయన బాధపడ్డు, సంతోషించు, కేవలం అభోక్త. వెరీ నైస్. మరి ఆయన పేరు మీద అభోక్త, మరి ఆయన పేరు మీద మనం చూడండి, అభోక్త ఇంకో రకం చెప్పుకుంటే వినాయకుడు పెడతావా, అన్ని పంచపక్ష పరిమాణాలు పెట్టండి అంటారు. ఆ పంచపక్ష పరిమాణం ఆయన అభోక్త, ఆయన ఏం తింటూ మన కోసం మనం చేసి మనం తినేస్తాం అంతే. ఇది దౌర్భాగ్యం ఏంటంటే ఇదే. అవ్యయ, ఇండస్ట్రక్టబుల్, కెనాట్ డికే, డై ఆర్ డిస్ట్రాయ్. ఆయనకి చావు గాని, వ్యాధి గాని, ఓకే, ఒక కృషించిపోవడం కానీ, మరి ఆయన బద్దలో పడడం కానీ ఏమి జరగలేదు. అవ్యయం, వి కెనాట్ ఇండస్ట్రక్టబుల్, ఇండస్ట్రక్టబుల్, ఆయన ఏమి మనం ధ్వంసం చేయలేమండి. సో అనంత, ఇన్ఫైనైట్, ఇందా చెప్పారు కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు, వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్, ఎప్పటి వరకు ఉంటాడు ఎవరికి తెలియదు. లిమిట్లెస్ ఇన్ నేచర్, అనంత, అనంత, రైట్. అనంతం తర్వాత అప్రమేయ, కెనాట్ బి నోన్ బై మైండ్ ఆర్ సెన్స్, బియాండ్ మెజర్స్. ఆయన తెలుసుకోలేము. అప్రమేయ, ఏమి చేస్తే తెలుస్తుందయ్యా, ఏమి చేస్తుందో తెలియదు, ఏమి చేస్తుందో తెలియదు. ఏమి చదువుకుంటే ఈయన అర్థమవుతాడు, ఏమి చదువుకున్నా అర్థం. అప్రమేయ, దేని ద్వారా మనం తెలుసుకోలేము. నాట్ బి నోన్ బై మైండ్. నీ శరీరం సరిపోదు, నీ సెన్సెస్ సరిపోవు, నీ జ్ఞానం సరిపోదు, నీ మనసు ఏమి, నీ విజ్ఞానం ఏమి సరిపోదు ఆయన తెలుసుకోవడానికి. వా, ఎక్సలెంట్. అండ్ నిరాకార, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫార్మ్లెస్, నిరాకార, ఆయనకి ఏమన్నా ఎలా ఉంటాడయ్యా, 4 చేతులు అర్గాడు ఉంటే, నో, చెప్పలేము, నాకు తెలీదు. ఫార్మ్లెస్, నో షేప్ ఆర్ ఫార్మ్, నాట్ కన్ఫైన్ టు మెటీరియల్ ఐడెంటిటీ. నువ్వు చెప్పిన విధంగా ఉండడు, నువ్వు అనుకున్నట్టు విధంగా ఉండడు. ఈజ్ ఫార్మ్లెస్, నిరాకార అండ్ నిర్గుణ. పోనీ ఆయనకి మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వితౌట్ క్వాలిటీస్, మంచి చెడు ఆయనకి ఏం చెందదయ్యా, ఆయనకి ప్రత్యేక క్వాలిటీస్ లేవయ్యా. వితౌట్ క్వాలిటీస్, నిర్గుణ, బియాండ్ గుణాస్, సత్వం లేదు, రజస్ లేదు, తమస్ లేదు, ప్యూర్లీ ట్రాన్సెండెంటల్. ఆయన గుణమే లేదు. ఆ గుణం చెప్పడానికి కూడా నా మాట రావు, నేను తెలుసుకోలేను ఆయన గురించి చెప్పాలంటే అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. నిర్గుణ అండ్ ఏక, కొన్ని ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, ఓన్లీ వన్, వితౌట్ సెకండ్, అబ్సల్యూట్ యూనిటీ, నో డ్యూయాలిటీ ఎగ్జిస్ట్. ఒక్కడే ఉన్నాడయ్యా ఆయన, ఆయనే బ్రహ్మ, ఆయనే పరమాత్మ, ఆయనే సాక్షి, కేవల. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎల్లోన్. కొన్ని ఈయనకేమైనా వంది మాగదులు కూడా పరివారం ఉందా, పిల్లలు ఉన్నారా? నో, ఈజ్ ఎల్లోన్, ప్యూర్ బీయింగ్. ఆయన ఒక్కడే ఉంటాడు. ఒక్కడంటే ఒక్కత అంటే పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసలింగమా, అది కూడా మనది. ఈయన మగవాడా, స్త్రీనా, ఇద్దరు కాదా, ట్రాన్స్జెండరా? నో బడీ నోస్.
ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్, అలా ఉంటది అంతే, వితౌట్ డిపెండెన్సీ, ఎవరి మీద ఆధారపడు. నువ్వు నీళ్లు పోస్తే తాగడు, నీళ్లు పోయకపోతే చచ్చిపోడు, ఆహారం పెడితే తిండు, ఆహారం పెట్టకపోతే చచ్చిపోడు. మరి వి కెనాట్ నో, వి డోంట్ నో. ఆనంద స్వరూప సచ్చిదానంద, ఆఫ్ ది నేచర్ ఆఫ్ బ్లిస్, ఆయనే ఆనంద స్వరూపం. బ్లిస్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్. ఇక్కడ ఆనందం అంటే ఎమోషన్ కాదు, బట్ ది నేచర్ ఆఫ్ ప్యూర్ బీయింగ్. సత్ చిత్ ఆనందం, ఇది ఆయనకున్నటువంటి పేరు. ఇది పురుష విశేషత, సర్వజ్ఞ బీజం. రైట్, మనం దేంట్లో ఏదైతే తెలుసుకోలేమో ఆయనే ఈ పురుషుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడా పురుషుడు? మనం దేవుని పట్టుకోవాలా, పురుషుని పట్టుకోవాలా? మనం మనం అంటాం కదా, ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్ వీఆర్ గెటింగ్ పెబల్స్. మనం వజ్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి రాళ్లతో సెటిల్ అయిపోయాం. వజ్రాన్ని వెతకడానికి వెళ్ళాం, పురుషుని వెతకడానికి వెళ్ళి మనం ఇప్పుడు రాళ్లతో సెటిల్ అయిపోయాం, విగ్రహాలే రాకపోయాం. దిస్ ఇస్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ మనం సస్యవాచక ప్రణవం గురించి నెక్స్ట్ వీక్ అబ్బాయి. రైట్, గుడ్. మన క్వశ్చన్స్ ఉన్నాడు కానీ మాట్లాడు. ఇవాళ క్లాస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడుకోవచ్చు. Anything? Anybody? పురుష విశేషం గురించి మాట్లాడు. ఎక్సలెంట్, నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్. నమస్తే సార్, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ని. చెప్పండి. ఆ, పురుష యొక్క విశ్వరూపం చూపించారు సార్. విశ్వరూప సందర్శనం అయ్యింది మా అందరికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఓం తస్య వాచక ప్రణవ, అది నాకు 2-3 వారాలు కావాలి, ముందే చెప్పేస్తాను. ప్రణవం గురించి 2-3 వారాలు మాట్లాడకపోతే అసలు ప్రణవం అనే పదానికి మనం అన్యాయం చేసినట్టు. మనం వాడే ప్రణవం మనం ఎక్కడి నుంచి వచ్చింది, మనకేంది ఓం అంటే ఓం అదే చెప్తాను. మొన్న కూడా చెప్పాను, ఇదే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్తాను అనుకోండి, వాళ్ళు బుర్ర దిమ్మ తిరిగిపో. మనకి ఓం నువ్వు చెప్పేది అంటే నా చిన్నప్పటి నుంచి పెట్టాను అంటారు, కానీ మన గుర్తు మనకేమీ తెలియదు, మనకేమీ తెలియదు. మనకు ఓంకారం గురించి ఏమీ తెలియదు. వాళ్ళు అనుకుంటారు, భారతీయులందరికీ ఎంత గొప్పవాళ్ళు, వాడు యోగా తెలుసు, భగవద్గీత తెలుసు, ఓంకారం తెలుసాడు. మనకి ఏమీ తెలియదు. అసలు భగవద్గీత కూడా ఒకసారి చదువుకుంటున్నాం. యోగా అంటే టీవీలో వస్తారు కదా, ఆడ అనుకుంటారు. ఏదో ఈగో 21వ తారీఖు వస్తుంది కదా, దాని గురించి హడావుడి. అందులో ప్రధానమంత్రి గారు వస్తారంటే ఇంక హడావుడి మీద హడావుడి. అంతకు మించి ఏమీ తెలియదు, మనకి ఏమీ తెలియదు. ఆ వేళ స్టేజ్ లో ఆయన వచ్చినప్పుడు 1 గంట ముందు నానా రకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. 22వ తారీఖు నుంచి 30వ తారీఖు అన్ని మర్చిపోతారు. ఇది కాదు యోగా అంటే, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. యోగా అంటే అది కాదు. 21వ తారీఖు, జూన్ 21వ తారీఖు జరిగేది మాత్రం యోగా కాదు. నేను చాలా క్లియర్గా చెప్తాను, జూన్ 21వ తారీఖు జరిగేది మాత్రం యోగా కాదు. అంతకు మించి మీరు ఆలోచించు, మీ బుర్రకు పదులు పెట్టండి, డీప్ డైవ్ ఇంటూ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు గుండె మీరు చేసి మాట్లాడుకోండి, మీకు అర్థం అవుతుంది యోగా అంటే. మనకు తెలిసింది యోగా కాదు. 21వ తారీఖు చేసి అసలు యోగా డ్రామా డ్రామా.
యా, ఎనీథింగ్ ఇవాళకి టైం ఎంతైంది? గంట పట్టేసింది. 8:30, 8:32. ఏమైనా ఉన్నాయండి వాళ్ళకి? మీరు పురుషులు, మహానుభావు, మీకు నిర్గుణ నిరాకార అవ్యక్త, మీరు మాట్లాడరు, మీకు ఏం వింటున్నారో తెలియదు, విందో తెలియదు, అర్థమైందో తెలియదు. నిజంగా మీరందరూ పురుషులు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సార్ మరి కాదా? అవును, కానీ మీరు నేను పురుషులు కాదండి. మీరు మాట్లాడుతూ ఉంటారు, నేను వాగుతూ ఉంటాను. ఇది తేడా. నేను వాగుతూ ఉంటాను, మీరు ఒక్కడే మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ పరమ విశేషాలు, పురుష విశేషాలు. అందరికీ నమస్కారం. మీరు మాట అంటే నేను నాట్ రియాక్ట్ రెస్పాండ్ అవ్వలేకుండా పోతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం కలుద్దాం. నైస్ సబ్జెక్ట్.